హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సోనియా నిఖిల్ విడిపోవడం జరిగిద్దా? ఎప్పటికీ జరగదు. నేను రాసిస్తా. కనీసం అయితే ఈ వారం వచ్చే వారం అయితే దగ్గరలో మాత్రం కనిపించదు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో బాండ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అది ఫస్ట్లో గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చినా సరే ఇప్పుడు మాత్రం బాగానే క్లోజ్ అయ్యారు. అలాగే ప్రోమో ఎలా కట్ చేశారంటే, ఎవరైనా చూస్తే సోనియా వెళ్ళి ఎగ్ కోసం నిఖిల్కి సారీ చెప్పిందా అన్నట్టు ప్రోమో కట్ చేశారు. బట్ అలా జరగలేదు. సో సినారియోస్ డిఫరెంట్గా జరిగింది. ఒకటి ముందు జరిగింది, తర్వాత ఒకటి జరిగింది. రెండింటిని మిక్స్ చేసి కొట్టడం వల్ల మాకు అలా అనిపిస్తుంది. సో అది వేరే, ఇది వేరే. ఎగ్దంతా నిన్న జరిగిపోయింది మ్యాటర్. సో డీటెయిల్గా చెప్తాను. వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిఖిల్ సోనియాకి ఎగ్ ఇవ్వటం కరెక్టా రాంగా అన్న విషయాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో మ్యాటర్ ఏంటంటే, నిన్న వాళ్ళకి రెడ్ ఎగ్ దొరికింది. గేమ్ లాస్ట్కి ఎండ్ అయినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, అందరినీ కూర్చోబెట్టి రెడ్ ఎగ్ ఎవరికి దొరికింది అంటే, నాకు దొరికింది బిగ్ బాస్ అని చెప్పి నిఖిల్ చేస్తే, మీరు డైరెక్ట్గా చీఫ్ కంటెండర్ అవుతారు. నెక్స్ట్ మీరు ఆ రెడ్ ఎగ్ వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా కంటెండర్ని చేయొచ్చు అని చెప్తాడు. తర్వాత అవతల టీంలోంచి కూడా ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమంటాడు. సో ఇప్పుడు ఆడియన్స్కి అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, ఏంది జరుగుతుంది? 2 క్లాన్లు ఉంటాయా, 2 క్లాన్లు ఉండవా, ఒక క్లాన్ ఉంటుందా, క్లాన్ చీఫ్లు ఎంతమంది ఉంటారు, ఇలా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్కి నాకేమనిపిస్తుందని నేను చెప్తాను. 2 క్లాన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నా, సింగిల్ క్లాన్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో ఇప్పుడు వాళ్ళ క్లాన్కి నిఖిల్ తను ఎవరికైతే ఇచ్చాడో సోనియా, వాళ్ళిద్దరు కలిసి పోటీ పడి ఒకళ్ళు క్లాన్ అవుతారు. సో మళ్ళీ క్లాన్ రీసెలక్షన్ ఉంటుందా, షఫల్ ఉంటుందా అని చూడాలి. యువతలు కూడా ఇంకొక వీళ్ళు ముగ్గురు పోటీ పడి, ఎవరైతే ప్రేరణ, నేను ఇందాక మిస్టేక్గా చెప్పాను ఆదిత్యం అని చెప్పి, ప్రేరణ, నబీల్, నెక్స్ట్ మణికంఠ, వీళ్ళు ముగ్గురు పోటీ పడి వాళ్ళొక క్లాన్ చీఫ్ అవుతారు. సో ఇలా 2 క్లాన్స్ ఉంటాయేమో అని అనుకుంటున్నాను. ఎందుకు అంటున్నాను ఈ విషయం అంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఓల్డ్ కంటెస్టెంట్లు. నేను చెప్పాను కదా, హిందీ బిగ్ బాస్ సీజన్ 8లో లాంగ్ టైం చెప్పాను. సో హిందీ బిగ్ బాస్ సీజన్ 8లో కూడా ఇలాగే జరిగింది. లాస్ట్లో వైల్డ్ కార్డ్స్ కింద ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చారు యాజ్ ఛాలెంజర్స్ అని చెప్పి. సో ఈ సీజన్లో కూడా అలాంటి ప్లానే ఉందని నేను బిలీవ్ చేస్తున్నా. సో ఈ కంటెండర్స్ అందరూ ఎవరైతే మిగులుతారో వాళ్ళందరూ ఒక క్లాన్ అవుతారు. సో బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఒక క్లాన్గా అవుతారేమో అని అనుకుంటున్నాను నేను. సో దాని ప్రకారం తీసుకుంటే 2 క్లాన్స్ ఉంటాయి. ఈ సీజన్ మొత్తం ఇలా క్లాన్స్గా కొనసాగుతాయి. అట్లీస్ట్ కొంచెం దూరం అయినా సరే కొనసాగుతాయి అని అనుకుంటున్నా. బట్ వాళ్ళ మధ్యలో మారిస్తే మాత్రం చెప్పలేము. ఎందుకంటే వీళ్ళకి కొద్దిగా క్లారిటీ మిస్ అయిందేమో అనుకుంటున్నా, ఎక్కడ షఫలింగ్ ఇవన్నీ జరుగుతున్నాయని. అలాగే ఇంకొక విషయం, చాలా మంది నన్ను మెసేజ్ చేసి అడుగుతుంది ఏంటంటే, నైట్ లైవ్లో చూపించారా, లాస్ట్ ప్రోమోలో వచ్చింది బిగ్ బాస్ అందరినీ బయట నుంచి పెట్టిందంటే చూపించలేదు. జస్ట్ మనకి అక్కడ కట్ చేశారు. కట్ చేసిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకోవడం చూపిస్తున్నారు, రూల్స్ ఫాలో అవుతామని, అదని ఇదని, జాగ్రత్తగా ఉండాలని చెప్పి. సో అలా అది చూపించారు తప్పితే ఇంకోటి ఏం లేదు. వాళ్ళు తిట్టింది మాత్రం చూపించలేదు. సో ఇప్పుడు ప్రోమోకి వస్తే, సో ఎగ్ చెప్పాను కదా, ఎగ్ నిన్న నైట్ జరిగింది, ఎవరికి ఇస్తావు ఏంటి అని చెప్పి. దాని తర్వాత ప్రతి ఒక్కరు వెళ్ళి నిఖిల్ని వాళ్ళు ఎందుకు చీఫ్గా ఉండాలి అనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు చీఫ్ కంటెంటర్ అవ్వాలో, అరుగులు ఎందుకు అని చెప్పి నిఖిల్ చెప్తా ఉండాలి. నిఖిల్ ఫైనల్గా ఒక చూస్ చేసుకుంటాడు, ఆ రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తారో ఇది అని చెప్పి. నిజంగా అది రెడ్ ఎగ్గే. పాపం హార్ట్లు బ్రేక్ అయినాయి చాలా మంది. నిఖిల్ సోనియాతో తిన్నావారా నువ్వు, తిన్నావారా అని చెప్పేది. అలా తిన్నావారా అంటే, గొడవ తర్వాత పడదాం, తిందాంరా అని అన్నాడు. సోనియా నీకంత ఉంటే తినేటప్పుడు అడగాలి కదా అని చెప్పి. సో సోనియా నిఖిల్ బాధ ఏంటి, సోనియా బాధ ఏంటంటే నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ అందరూ తిన్నాక తినే నిఖిల్, సో ఈసారి తను అడగకుండా తినేయటం ఏదో జరిగిపోయింది అనమాట. అదే గొడవ. నాకు అర్థం కాదు ఏంటంటే, వీరిద్దరు గొడవ అయితే వీరిద్దరు స్టార్ట్ చేసుకోవాలి. మధ్యలో అభయ్ ఏంది? పోనీ అభయ్ అని వీళ్ళ క్లాన్ కూడా పక్క క్లాన్లో చీఫ్ ఒకప్పుడు. సో తర్వాత ఇప్పుడు తీస్తారు అనుకోండి, చీఫ్ పదాల నుంచి పీకేశారు. కానీ బట్ అభయ్కి చెప్పుకున్నారు ఇద్దరు విడివిడిగా. అదే నిఖిల్ అభయ్ చెప్తున్నాడు, నేను ఎలా కనిపిస్తున్నామో, తన కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నా, నన్ను ఏమనుకుంటుంది. సో నా పర్సనల్ లైఫ్లో నేను అందులో ఎలా ఉండాలి అన్న దాన్ని పెట్టి దాన్ని నువ్వు జడ్జి చేసి ఫన్ చేసి, నాకు అది ఇన్సల్ట్ కాదా, నా పర్సనల్ లైఫ్లో ఎలా ఉండాలని దాని మీద నువ్వు పని చేస్తున్నావు, అది నాకు ఇన్సల్ట్ కాదా అని చెప్పి తన బాధని చెప్తున్నాడు. మనకు ఒకటి మాత్రం ప్రోమోలో చూపించారు, అక్కడ కట్ చేస్తే మళ్ళీ సోనియా అభయ్కి చెప్పింది. హాలు మొత్తం అంతా తిన్నాక లాస్ట్కి నుంచొని తింటాడు ఈ శుద్ధపోస. వీడు ఇప్పుడు నన్ను వచ్చి తినలేదారా అని అడుగుతున్నాడు. సో ఇది ఎంత అవమానం. నాకు అసలు నన్ను పట్టించుకోకపోతే ఎలాగా, నన్ను పట్టించుకోవాలి కదా, నన్ను పట్టించుకోకుండా ఉంటే అలాగా అని చెప్పి అలా ఏదైనా ఫీల్ అయిందేమో, అలా ఏదైనా గొడవలు జరిగిందేమో అనుకుంటున్నా. నెక్స్ట్ నిఖిల్ కట్ చేస్తే లోపల సీతాను విష్ణుప్రియకి వాళ్ళు చెప్తా ఉన్నాడు అనమాట, నాకు ఇంకొకరితో గొడవ ఉందనుకో, జనాల మధ్యలో ఉన్నప్పుడు చెప్పకూడదు బేసిక్గా, దాన్ని చూపించకూడదు బేసిక్గా అని చెప్తున్నాడు. మరి ఎవరితో గొడవ అయింది ఏంటంటే సోనియాదే. సో సోనియా నిఖిల్ హౌస్లో ఏం చేసినా హౌస్ అంతా తెలిసిపోయింది. వాళ్ళిద్దరు ఒక మూలకెళ్ళి గొడవ పడినా కూడా హౌస్ అంతా తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? బిగ్ బాస్ ఏం చూపిస్తారంటే చూపిరు, వీళ్ళు వాళ్ళకి వెళ్ళి మొత్తం చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగా అందరూ తెలిసిద్దాం. అంటే అబ్బాయికి చెప్పారా, నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇటు చెప్తున్నాడా. సోనియా ఎమోషన్ రైస్ చేస్తాడు చూడు, ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ అబ్బాయికి ప్రోమో బలి కట్ చేశారు. ఎమోషన్ రైస్ చేస్తాడు చూడు, అది మస్తు కోపం వస్తుంది అంట. ఏం ఎమోషన్ రైస్ చేసాడో ఏంటో. ఇందులో ఎవరిని మ్యానిపులేట్ చేసుకున్నారు, ఎవరిని యూజ్ చేసుకుంటున్నారు అనేది ఆడియన్స్కి మాత్రం కన్ఫ్యూజింగ్ అండి. ఫస్ట్లో మాత్రం అది ఒక యూజ్ గేమ్ వైజ్ అన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం రిలేషన్ కొద్దిగా స్ట్రాంగ్ అయిపోయింది. సో ఇందులో నుంచి ఎవరిని
వదిలేయాలన్న గేమ్ కోసం వదలలేని పరిస్థితిలో ఉంది. అందులో పృథ్వీ కూడా ఇరుక్కున్నాడు. పృథ్వీని ఒక మాట అందుకు బెలూన్స్ టాస్క్ లో పృథ్వీ తెగ ఫీల్ అవుతాడు. నువ్వు ఎవరు చెప్పడానికి అనేది అన్నాను ఫీల్ అవుతాడు. అలా అని చెప్పి ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు అది గేమ్కి అడ్డం అవుతుందేమో అంటాడు. వచ్చేసాడా? రాలేదే. సో ఎందుకు? అదంతే, అది అలాగే ఉంటుంది. ఇంకా ఒకసారి అది బాండ్ అయితే ఇంక బిగ్ బాస్ లో అవ్వదు. బిగ్ బాస్ రెడ్ ఎగ్ ఎవరికి దొరికింది అని చెప్పి సో అది కట్ చేసి అది ఈ రోజుది. ఈ రెడ్ ఎగ్ ఏదైతే మ్యాటర్ ప్రోమో చూపించారో ఇది నిన్నటిది. సో దీనివల్ల మనకి ఏమనిపించింది అంటే సోనియా నిఖిల్ గొడవ పడ్డారు, బిగ్ బాస్ రెడ్ ఎగ్ ఇస్తాను అనగానే సోనియా సారీ చెప్పిందని చెప్పి సోనియాని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉంది. అందుకని క్లారిటీ ఇస్తున్నా. సో ఈ ప్రోమో ప్రకారం చూసినట్టయితే మాత్రం కాదు. మేబీ గొడవ అయిపోయిన తర్వాత తను సారీ చెప్పిందంటే మేబీ అప్పుడు రెడ్ ఎగ్ కోసమైనా ఉండొచ్చు, లేదంటే అది న్యాచురల్ గా తను చెప్తా ఉంటుంది కాబట్టి అలా చెప్పేనా ఉండొచ్చు. అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతూ ఉన్నప్పుడు చెప్పుకుంటుంది కదా, అలాగనే ఉండొచ్చు. బట్ బిగ్ బాస్ చూపించిన ప్రోమో ప్రకారం అలా మాత్రం చేయలేదు అనమాట. రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు క్లాన్ చీఫ్ కంటెంటర్ అయ్యే అవకాశాన్ని పొందుతారు. సో నిఖిల్ డైరెక్ట్ గా ఒక కంటెంటర్ అవుతాడు. ఆ రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తారో వాళ్ళు కూడా ఒక కంటెంటర్ అవుతారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటుంది. సో సీత ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ ఈ రోజు కంటెంట్ చూపించారు అనమాట. ఎందుకు ఎగ్ ఎవరికి ఇస్తున్నాను? సీత ఆ ఎగ్ మీద కొండంత ఆశలు పెట్టుకుందా అంటే కాదు. సీత నిఖిల్ మీద కొండంత ఆశలు పెట్టుకుంది. సీత నిఖిల్ని లైక్ చేసింది. నేను అనుకోవటం లాస్ట్ టైం కూడా నేను చెప్పాను అనమాట. సీతకి కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. సో అందుకోసం చెప్పి ఆ మ్యాటర్ని క్లియర్ చేసుకుందాం అనుకుంది. బట్ నిఖిల్ అలాంటిది ఏమి లేదంటంతో ఆ మ్యాటర్ అక్కడ ఆగిపోయింది. మనకు బయటికి కనిపించలేదు. కానీ సీత, విష్ణుప్రియ, నయనిక వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. సీతకి అంత ఎమోషన్ ఎందుకు వచ్చింది దీనివల్ల ఏంటంటే ఇంకో మ్యాటర్ కూడా జరిగింది, అది కూడా చెప్తా. సీత ఎగ్ ఎవరికి ఇస్తున్నా అంటే మళ్ళీ అక్కడ కట్ చేయగానే హాల్లో బిగ్ బాస్ అడుగుతారు ఎవరికి ఇస్తున్నారు అని చెప్పి. దానికి ముందు సోనియా వచ్చి అందరి ముందు అలా అన్నందుకు సారీ అని చెప్పడం అన్నట్టుదే అంటే మనకు అర్థమైంది. కానీ అక్కడ వాళ్ళకి అసలు ఏం చెప్పి ఎవరికి అందరి ముందు అన్నందుకు సారీ ఏం చెప్పు అని అడుగుతాడు. సోనియా ఏదైనా ఒకసారి చెప్తుంది, 2 సార్లు రిపీట్ చేయదు. సోనియా వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ నిఖిల్ రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తున్నావు ఏంటి అంటే వాళ్ళు కంటెంటర్ చీఫ్ అవుతారు ఎవరికంటే నిఖిల్ లేచి సోనియాకి అన్నాడు. మీరు హౌస్లో ఉన్న వాళ్ళు కానీ హౌస్ బయట ఉన్న వాళ్ళు కానీ నిఖిల్ ఎవరికి ఇస్తారని అనుకుంటున్నారు నాకు అర్థం కాదు. హౌస్లో ఉన్న వాళ్ళు మీరు అంత క్లోజ్గా చూస్తే నిఖిల్ ఎవరికి ఇస్తారనుకుంటారు? నిఖిల్ అయితే సోనియాకి ఇస్తాడు, లేదంటే పృథ్వీకి ఇస్తాడు. ఇంకెవరికైనా ఎందుకు ఇస్తాడు? క్లాన్లో వాళ్ళది సబ్ క్లాన్. అది రాంగ్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్ కాదు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు క్లోజ్. సో క్లోజ్గా ఉన్న వాళ్ళకి కదా ఇలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే ఇచ్చుకుంటారు. క్లోజ్గా లేని వాళ్ళకైతే ఇచ్చుకోరు కదా. కాకపోతే నిఖిల్ సేఫ్ గేమర్ కాబట్టి నిఖిల్ అందరితో ఫ్లడ్ చేసుకుంటా అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లడ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన వాళ్ళని ఏం చేస్తాడు? ఉత్సాహపరుస్తాడు. వాళ్ళు ఎవరైనా డల్గా అయితే ఉత్సాహపరుస్తారు అన్నమాట, పాటలు పాడి ఆరే నాన్న ఉజ్జీ కన్నా అని చెప్పి. సో సేఫ్ గేమర్ నిఖిల్. ఆ నిఖిల్కి ఈరోజు సేఫ్ గేమ్ ఎక్స్పోజ్ అయిపోయింది కంప్లీట్గా. సో ఈ రోజు బాంబు వెళ్ళింది అనమాట. బట్ కొంతమంది లైట్ తీసుకుంటారు, కొంతమంది సీరియస్గా తీసుకుంటారు. విష్ణుప్రియ ఇవ్వడం తనకు తెలుసు. సో అందుకని విష్ణుప్రియ లైట్ తీసుకుంది. ఇంకోటి ఏంటంటే సీత విష్ణుప్రియ డిస్కషన్లో నిఖిల్తో ఎవరైనా కూడా నిఖిలే గెలుస్తాడు అని చెప్పి విష్ణుప్రియ అంటది. సీత దానికి హట్ అయ్యిద్ది అనమాట. ఎందుకు అంటే అన్ని పవర్తోనే ఉండవు కదా, కొన్ని బ్రెయిన్ గేమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. అంటే 70% గేమ్ జరిగినా నిఖిలే గెలుస్తాడు, నువ్వు గెలవలేవు అన్న విధంగా విష్ణుప్రియ సీతకి చెప్పింది. సీత దానికి ఫీల్ అయింది. అలా చెప్తావు, నన్ను డిమోటివేట్ చేస్తున్నావు అంటే ఇందులో డిమోటివేషన్ ఉంది. నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే తప్పు, కానీ నీ మామమ్మే చెప్తే నువ్వు అడిగావు కాబట్టి అది కూడా నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను, నువ్వు ప్రతిదానికి ఇలా ఫీల్ అయితే మాత్రం నేనేం చేయలేను అని చెప్పి విష్ణుప్రియ అట్టేది. సీత అడిగింది కాబట్టి విష్ణుప్రియ చెప్పింది. నాకు ఈ విషయంలో విష్ణుప్రియ తప్పు అని వీళ్ళ సీత అడగటం వల్ల విష్ణుప్రియ చెప్పింది. చెప్పిన తర్వాత నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి అన్నట్టు. సో అది తన అభిప్రాయం, తన పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్తో ఎవరైనా నిఖిల్ గెలుస్తాడన్నది తన పాయింట్ ఆఫ్ వ్యూ. తను ఎందుకు ఫీల్ అవటం? సీత వీక్ బని వేరే వాళ్ళతో అంటే వేరే విషయం, కానీ అలా ఏం అనలేదు కదా. తినేమంటదంటే నువ్వు వేరే వాళ్ళతో అన్నా నేను ఫీల్ అవను, నీ ఫ్రెండ్ని కాబట్టి నేను ఫీల్ అవుతాను అంటది. నాకు ఈ లాజిక్ అర్థం కాలేదు, విష్ణుప్రియకి అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు సీత ఎందుకు అలా అందని. సో సీతగా ఆ ఎమోషన్ ఒకటి క్యారీ చేస్తుంది. విష్ణుప్రియతో గొడవ విష్ణుప్రియ సరిగ్గా మాట్లాడటం అని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ రెడ్ ఇవ్వగానే నిఖిల్ సోనియా అనగానే సీత అక్కడ ఐస్ అలా రెడ్ అయిపోయి మీరు కరెక్ట్గా జూమ్ చేసుకొని చూస్తే కారిపోతా ఉంటాయి కన్నీళ్ళు. దాని తర్వాత వాళ్ళు గ్రూప్ వర్క్ ఇచ్చుకున్నారు. ఎవరెవరు? నిఖిల్, పృథ్వీ, సోనియా. సో వాళ్ళ ముగ్గురు సబ్ క్లాన్లో క్లాన్ వాళ్ళు. సో అందుకని కదా అందరూ ఒక క్లాన్లో దూరారు. సో ఆబ్వియస్గా రిలేషన్షిప్ బాండింగ్ ఉంది కాబట్టి హక్ చేసుకున్నారు. మరి మేబీ ఈ సీజన్లో అందరికీ ఒక గుణపాఠం అయిద్దేమో అని అంటున్నాడు. ఆ రెడ్కి వచ్చిందని తెలియగానే మనీ ఫేస్ అబ్బా నేను మిస్ అయిపోయారా అంటాడు. చాలామంది అన్నా మనీ బర్త్డే అన్న విషయం అన్న అంటారు. ఆయన బర్త్డేని కేకులు తెచ్చారు, ఆయన బర్త్డేని ప్రత్యేకమైన పోస్టర్లు వేసి విషెస్ చెప్పారు, ఆయన బర్త్డేని గ్రూప్లో మెసేజ్లు చేశారు. చివరికి ఏమైంది? ఆయన బర్త్డే కాదని తెలిసింది. ఆయన ఏదో క్యాజువల్గా ఆదిత్యంకి చెప్పుంటాడు, మనకేం తెలుసు బర్త్డేనే కాదు. ఆయన కంటెస్టెంట్ లోపల బర్త్డే అయితే మనం బయట విష్ చేసి ఏం చేస్తాం? సర్లేండి ఇప్పుడు విష్ చేద్దామన్నా అది రైట్ కాదు కదా. సో అందుకని ఆగాలి, ఆవేశపడకూడదు. సో నిఖిల్ సోనియా పేరు చెప్పిన తర్వాత అక్కడ మణికంఠ కూడా బాగా మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది, నేను కంటెంట్ అయిపోయింది డైరెక్ట్గా అది అని చెప్పి ఒక మంచి పవర్ మిస్ అయిపోయింది, తెగ ఫీల్ అయిపోతున్నాడు. గ్రూప్ ఎక్కించుకున్నారు. మనీ మేబీ ఈ సీజన్లో అందరికీ ఇది గుణపాఠం కావచ్చు. అంటే సీత లోపల ఏడుస్తుంది. సో 2 ఎమోషన్స్ క్యారీ చేస్తుంది. నిఖిల్ తనకి ఇస్తాడని ఎలా అనుకున్నదన్నా నాకు అర్థం కాల. ఇదేనా లేదంటే ఇంకో మ్యాటర్ ఏం జరిగింది? గుడ్ ఇవ్వనందుకే ఏడుస్తుందా, లేదంటే ఇంకేనా మ్యాటర్ జరిగిందా, లేదంటే తను సోనియా కన్నా బలంగా ఆడానని తను విశ్వసిస్తుందా?
సో ఏమైనా చెప్పిందా నిఖిల్కి నాకే ఇవ్వాలి అన్నట్టు. సో మరి నిఖిల్ మాత్రం నేనైతే మాత్రం అసలు ఎలా హోప్స్ పెట్టుకుందని చెప్పి అనిపించింది. ఆబ్వియస్గా ఇస్తాడు, తనకే ఇస్తాడని తెలుసు కానీ నేను అనుకుంటున్నా. తను చెప్తే పృథ్వీకి ఇస్తాడు. వాళ్ళిద్దరు దాటిపోతే అప్పుడు సీత దాటిపోతే నైనిక దాటిపోతే విష్ణుప్రియకి ఇస్తాడు నిఖిల్. అంత మంచి వేరే వాళ్ళకి కూడా. సో ఇక్కడేదో అంది ముక్కలు చేస్తున్నావు సంథింగ్ ఏదో అంది. నిఖిల్ వచ్చి ఓదారుస్తూ ఉంటాడు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్ళిపోతా అని చెప్పి ఏడుస్తుంది. డోంట్ టాక్ టు మీ రైట్ నో అని. సో వెళ్ళిపోతుంటే ఇంకా నేనే వెళ్ళిపోతాలే అని చెప్పి, నా వల్లే ప్రాబ్లం అయితే నేనే వెళ్ళిపోతా అని చెప్పి నిఖిల్ లేచి వెళ్ళిపోయాడు అనమాట. అది మనకు ప్రోమోలో చెప్పింది. ఇంక ఇది లైవ్లో స్టార్ట్ అయిందంటే లేదు, ప్రస్తుతానికి అన్ని అవి షేడ్స్ ఏదో అంటారు కదా, వాటిని డౌన్ చేసి ఉన్నాయి. సో అందరూ లోపలే ఉన్నారు, రెడీ అయి ఉన్నారు. మన ప్రోమోలో ఏవైతే డ్రెస్సులు ఉన్నాయో అయ్యే డ్రెస్సులతో రెడీ అయి ఉన్నారు. మేబీ ఇంకా సేపట్లో బిగ్ బాస్ అందరినీ పిలిచి ఈ విషయం అడుగుతాడు. దీని తర్వాత ఇష్యూ అయిద్ది అని అనుకుంటున్నా. లెట్స్ సీ. సో నిఖిల్ సోనియా కొట్టడం రైట్ రాంగా, మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. నా ఒపీనియన్ అయితే ప్రజెంట్ నేను చూసిన దాని ప్రకారం, ప్రోమో ప్రకారం, వాళ్ళకున్న బాండింగ్ ప్రకారం రైటే. గేమ్ చూడాలి కదా అయ్యి అంటే, గేమ్లో వీళ్ళ సైడ్ నుంచి అందరూ ఒకేలా కష్టపడ్డారు, ఒకేలా ఎగబడ్డారు, ఒకేలా కాపలా కాశారు, ఒకేలా గొడవ చేశారు, ఒకేలా బుట్టలు ఎగరేసి తిన్నారు, కాళ్ళతో ఎగిరేసి తిన్నారు. సో అందరూ అదంతా ఒకేలా చేశారు. సో అక్కడ గేమ్ కన్నా కూడా బాండింగే కాబట్టి బాండింగ్ ప్రకారం ఇచ్చాడు. ఇంకోటి ఏంటి అంటే, సోనియా లీడర్ అవడానికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. ఈవెన్ అబ్బాయి కూడా అదే చెప్పాడు. విష్ణుప్రియ అడిగింది లాస్ట్ టైం, నువ్వు ఎందుకు వేసావు సోనియా దాంట్లో వైట్ లిక్విడ్ అంటే, మీకేం తెలుసు సోనియా కోసం, సోనియా నేను 20 సంవత్సరాల మాది ఫ్రెండ్షిప్ ఉంది, 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉంది, నేను ఊరికి వేసాను అనుకున్నావా, అసలు మా ఫ్రెండ్షిప్ చూసి వేసానని చెప్పాడు. అప్పుడు వీళ్ళందరికీ ఆ విషయం కూడా చెప్పాడు. సో ఆబ్వియస్గా సోనియానే రైట్ చాయిస్, చీఫ్గా స్కిల్స్ ఉన్నాయని చెప్పి ఆయన బిలీవ్ చేసి ఉంటాడు. అదనమాట ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఇలా అయింది. సో సీత అలా ఫీల్ అవుతుందని అనుకుంటున్నా. అంతకుమించి ఏదైనా అంటే మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో చెప్పుకుందాం. లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్, సో అభయ్ ఫ్యాన్స్, సీత ఫ్యాన్స్, కొద్దిగా పృథ్వీ కూడా డేంజర్ జోన్లోకి వచ్చాడని చెప్పి టాక్. నేను ఎపిసోడ్ తర్వాత మారిపోయింది అని చెప్పాను కదా ఓటింగ్. సో టాక్ వచ్చింది. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే మీరు ఓట్లు వేసుకోవాలంటే వేసుకోండి. అదనమాట. ఎస్మి ప్రేరణ కూడా కొద్దిగా కొంచెం పైకి వెళ్ళారు కానీ మరీ డేంజర్ జోన్ నుంచి అవుట్ అయ్యారని కాదు. ఒక మణికంఠ, నెక్స్ట్ విష్ణుప్రియ మాత్రమే సూపర్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగతా అందరూ కొద్ది గొప్ప డేంజర్ జోన్లో ఉన్నారు. సో అది మనం నైట్ మాట్లాడుకుందాం. 12 తర్వాత ఏమైనా అప్డేట్ తెలిస్తే చెప్తాను. అలాగే నాగార్జున గారు ఏం అడగాలన్నది కూడా నైట్ 12 తర్వాత ఒక వీడియో పెడతాను. మార్నింగ్ వచ్చేటప్పటికి ఒక వీడియోలో పెడతాను. వాళ్ళు అడుగుతారా లేదా అని తర్వాత సంగతి, కానీ అడగాల్సిన విషయాలు మనం చెప్పుకుందాం అంతే. హోప్ మీరు వీడియో లైక్ చేశారనుకుంటున్నా, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.